ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని హన్మకొండ జిల్లా దామెర మండలం ఎంపీడీఓ విమల అన్నారు. మీడియాతో మాట్లాడుతూ దామెర మండలంలోని అన్ని గ్రామాల్లో నర్సరీల ద్వారా మొక్కల పెంపకం చేపడుతున్నామని తెలిపారు. వచ్చే జూన్, జూలై సీజన్లో ప్రతి ఇంటికి 7 మొక్కల చొప్పున పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని, ప్రస్తుత వేసవిలో మొక్కల పెంపకంపై సిబ్బందికి తగు సూచన చేశామని అన్నారు. పర్యావరణం కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. ఎంపీడీఓగా ఫిబ్రవరి 10వ తారీఖున ఇక్కడ జాయిన్ కావడం జరిగింది. నర్సరీ విషయాలకు వస్తే ఇక్కడ మనకు 14 గ్రామాలు గలవు. ఆ 14 గ్రామాలలో మనకు ఫ్రెష్గా రైజింగ్ కోసానికి తీసుకున్నటువంటి జీపీ వైజ్గా దామెర 7,700. ఈ క్రమంలో మొత్తము మండలం మొత్తం కలిపి 70,400 మొక్కలను పెంచుటకు నర్సరీస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో కన్వర్షన్స్కి వచ్చేసి 13,000 కన్వర్షన్ చేయడం జరిగింది. 23,000 ఏమో లాస్ట్ ఇయర్ బాగుంది, మనకి లెఫ్ట్ ఓవర్ కింద ఉన్నాయి. టోటల్గా మొత్తం వచ్చేసి 1,06,400. ఇందులో భాగంగా మనము శనివారం రోజున పంచాయత్ సెక్రటరీలు, ఏపీలతోని, ఏజీఎస్ సిబ్బందితో రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మనకు వీళ్ళకి మనము ప్రికాషన్స్ ఇచ్చాము. ఎండలు బాగా ముదిరినాయి కాబట్టి మార్నింగ్ అవర్స్ ఖచ్చితంగా పంచాయత్ సెక్రటరీ తర్వాత వాచరు ఖచ్చితంగా అక్కడ విజిట్ చేసి ఆ మొక్కలకు నీళ్లు పెట్టియడము, ఎండ పెరగకముందే మళ్ళీ ఈవినింగ్ అవర్స్ కూడా నీళ్లు పెట్టాలని చెప్పడం జరిగింది. ఆ క్రమంలో నేను కొన్ని నర్సరీస్ విజిట్ చేసిన క్రమంలో ప్యాకెట్లలో నాచు పెరిగిపోయింది. దాన్ని తొలగిస్తూ మినిమం 1-1.5 ఇంచు లోతులో ఉన్నది కాబట్టి దాని లెవెల్లో మట్టి పోసినట్లయితే దాని వాటి నీరు కిందకి వెళ్ళిపోతుంది, మొక్క బతికే అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రైమరీ బెడ్స్ ఉన్నాయి. ప్రైమరీ బెడ్స్లో వేసినటువంటి సీడ్స్ కరెక్ట్గా సక్రమంగా మనకు మొలకెత్తాలంటే దాని మీద మనకు పొరక లాంటిది వేసేసి దాని మీద గడ్డి వేసి దాని మీద సన్నటి పొర లాంటి క్లాత్ కప్పినట్లయితే తొందరగా మొలకెత్తుతుంది. ఎండ తీవ్రతకు చనిపోకుండా చర్య తీసుకోవడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మొక్కలు అనేది ప్రతిదానికి ఒక లెక్క అనేది ఉంది, దానికి ఖర్చు అనేది ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్క పంచాయతీ కార్యదర్శి ఖచ్చితంగా దీన్ని అమల్లోకి తీసుకోవాలి. అదేవిధంగా రోడ్ సైడ్ మొక్కలు కానీ ఏది కానీ ఇంతకుముందు పెట్టిన మొక్కలు కానీ పోయినట్లయితే వెంటనే రీప్లేస్మెంట్ చేసి మళ్ళీ మొక్కలను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు ఎండ పెరిగింది కాబట్టి షేడ్ నెట్ వేయమని చెప్పినాము మొన్నటి మీటింగ్లో, శనివారం రోజు మీటింగ్లో. అందులో కొంతమంది వేశారు, మిగతా వాళ్ళందరూ కూడా వేసి దానికి సంబంధించిన ఫోటోలు ఎప్పటికప్పుడు వాట్సాప్లో పంపిస్తే కలెక్టర్ గారికి మనం సబ్మిట్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. దీని విషయంలో సెక్రటరీస్ అందరూ చర్యలు తీసుకుంటున్నారు. ఖచ్చితంగా మొక్కలను అయితే కాపాడాలి, గ్రీనరీ అనేది పెంచుకోవాలి. గ్రీనరీ పెరిగినప్పుడే మనకు ఆక్సిజన్ లెవెల్స్ అనేది బాగుంటుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. దానివల్ల కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉత్పత్తి కావడం వల్ల వేడి పెరుగుతుంది. ఆ తీవ్రతను తగ్గించడానికి కూడా మొక్కలు అనేది సరిగా ఉపయోగపడతాయి. అదేవిధంగా ఇళ్లలో పెంచుకునేటువంటి మొక్కలు కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో మినిమం మన నర్సరీ నుంచి మనం 7 ప్లాంట్స్ ఇస్తున్నాము. వాటిని సంరక్షించుకున్నట్లయితే వాళ్ళ ఇంట్లో కూడా మంచిగా తీవ్రత అనేది తగ్గిపోయి చల్లదనం ఉంటుంది. కంటికి గ్రీనరీ చూడడం వల్ల కూడా ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్నట్లయి అవుతుంది. ఒక వ్యక్తి పీల్చేటువంటి గాలి మనకి స్వచ్ఛమైన గాలి కొన్ని లక్షల ఆకుల నుంచి వచ్చే గాలిని మనం తీసుకుంటున్నాము. కాబట్టి మొక్కలను ఖచ్చితంగా మనం సంరక్షించుకోవాలి. ప్రతి ఒక్కరి బాధ్యతగా, సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ మనం నిర్ణయించుకున్నట్లయితే దీన్ని సాధించగలుగుతాము. ఎటువంటి ఇందులో ఇబ్బంది లేదు. మనం అంటే గ్రామ పంచాయతీ నుంచి ఇట్లా పెట్టిన తర్వాత ఇష్టం ఉన్నట్టు తీసేయడం అట్లాంటివి చేయకుండా అందరం ప్రతి ఒక్కరిని నా బాధ్యత, నా ఇంటి ముందు పెట్టిండ్రు నేను మొక్కను కాపాడుతా అనేది ప్రతి ఒక్కరూ మనం ప్రజలందరూ ఆలోచన చేసి సామాజిక బాధ్యతను చేసినట్లయితే గ్రీనరీని తప్పనిసరి 100% మనం రీచ్ కాగలుగుతాము. ఇప్పుడు మనం అనేక రకాలుగా సర్వేలు చేస్తున్నారు. బాంబే, ఢిల్లీ అక్కడ మనం వింటున్నాము. కొన్ని అంటే కార్మికులుగా పనిచేసేటువంటి ప్లేస్లల్లో ఆక్సిజన్ ఆడక బయటకు వచ్చిన తర్వాత ఆక్సిజన్ వాళ్ళు పీల్చుకొని కొన్ని అమౌంట్ చెల్లిస్తున్నారు. ఆ స్థాయికి వచ్చేదాక మనం పల్లెటూళ్ళలో అట్లా చేసుకోకూడదు. ప్రతి ఒక్కరూ అందరం దాదాపు రైతు బిడ్డలమై ఉంటాము ఇక్కడ. దాన్ని పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా మొక్కలను ప్రతి ఒక్కరూ పెంచుకోవడానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.